We are trying Vietnamese cuisine. Trying this Mexican cuisine for the first time. Japanese food for the first time. Rebel start. Hello guys, welcome back to our YouTube channel. I hope you guys are doing great. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేను కూడా చాలా బాగున్నాను. సో మనం కొత్త వీడియోతో వచ్చేసామన్నమాట. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు ఏ వీడియో అనేది. సో వీడియో చివరి వరకు చూడండి. నేను ఏ క్యూజిన్స్ ట్రై చేస్తున్నానో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే అవి పక్కా చెక్అవుట్ చేయండి. సో ఈ 5 క్యూజిన్స్ లో మనం ఫస్ట్ ట్రై చేయబోతుంది వియత్నమీస్ క్యూజిన్ అన్నమాట. సో దానికోసం మనం ఫోర్బిడెన్ ఫ్రూట్కి వచ్చాము. ఇది ఇందిరానగర్ లో ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మన టేబుల్ రిజర్వ్ చేసుకొని అక్కడ ఏం తింటున్నాను అనేది లోపల చూపిస్తాను. పద వెళ్దాం. సో టేబుల్ అయితే దొరికేసింది. ఇప్పుడు మెనూ కోసం స్కాన్ చేస్తుంటే లోడే అవ్వట్లేదు. నార్మల్ మెనూ అడుగుదాం. మెనూ ప్లీజ్. 2000 years later. We are trying Vietnamese cuisine for the first time, and if we have to try only one item, what you will recommend? Okay, so chicken. Instead of the two momos, you try sambar. Okay, that one is also prawn. సో మన 2 ఐటమ్స్ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ వచ్చేసాయి. ఒకటి వచ్చేసరికి ప్రాన్ సమ్మర్ రోల్, ఇంకోటి వచ్చేసరికి లెటస్ ఐస్బర్గ్ చికెన్. ఇప్పుడు ఒకసారి తిని టేస్ట్ చేద్దాం ఏది బాగుంది అనేది. సో టేస్టింగ్ సమ్మర్ రోల్. అన్ని పచ్చిగా తింటున్నట్టుంది. దీంట్లో నాకు రైస్ టేస్ట్ తెలుస్తుంది, ప్రాన్స్ టేస్ట్ తెలుస్తుంది, కానీ అన్ని పచ్చిగా తెలుస్తుంది. నేనైతే 5కి దీనికైతే 3.5 ఇస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎంత ఇస్తుందో చూద్దాం. తీసుకో. నీకు కూడా అలానే అనిపించిందా? ఎంత రేటింగ్ ఇస్తా? 4. నేను 3.5. మనం ఇప్పుడు సెకండ్ ఐటమ్ ట్రై చేద్దాం. ఇది లెటస్ ఐస్బర్గ్ చికెన్. ఇది ఎలా తినాలో తెలీదు. ఓకే, సెకండ్ అండి. మొత్తం నోట్లో పెట్టుకుంటా. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. క్రేజీ ఉంది ఇది. 4.5 అవుట్ ఆఫ్ 5. సో ఈ రెండిట్లో నా విన్నర్ వచ్చేసరికి ఇదే. సో మా ఫ్రెండ్ని అడుగుదాం ఇప్పుడు. తీసుకో. సో చూద్దాం. స్టఫ్ తిను. ఏది నచ్చింది? ఇదే నచ్చిందా నీకు కూడా? ఎంత రేటింగ్? 5 అవుట్ ఆఫ్ 5. ఇదే బాగుంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం మీరు వియత్నమీస్ క్యూజిన్ ట్రై చేస్తుంటే ఇది తినడం మాత్రం మర్చిపోకండి. సో ఫాస్ట్గా ఇది ఫినిష్ చేసేసి మన నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. బిల్ ప్లీజ్. మీరు మొత్తము 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. సో ఇక్కడ బిల్ అయిపోయింది. లెట్స్ గో టు మెక్సికన్ క్యూజిన్. సో గైస్, మన సెకండ్ క్యూజిన్ మెక్సికన్ క్యూజిన్ రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. సో ఇది ఇంకొక 1 అవర్లో క్లోజ్ అయిపోతుంది. సో త్వరగా వెళ్ళేసి ఇక్కడ తినేసి దీని తర్వాత ఇంకా మనం 2-3 క్యూజిన్స్ ట్రై చేయాలి. అవి ఆ రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయో లేదో కూడా తెలియదు. బట్ 5 క్యూజిన్స్ అయితే పక్కా ట్రై చేద్దాం. సో లెట్స్ గో, ఇంకా లేట్ ఎందుకు. So we are trying this Mexican cuisine for the first time. If you want to try only one item, so what do you recommend? Like apart from nachos, tacos, like light one. Yeah, that is fine. So actually mic charging అయిపోయింది అన్నమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకనేసి అక్కడ ఛార్జింగ్ ఇచ్చారు పెట్టడానికి. ఇక్కడైతే మన ఆర్డర్ వచ్చేసింది. ఇవి నాచోస్ అనమాట. నాచోస్ అథెంటిక్ మెక్సికన్ ఫుడ్. సో ఇవి చికెన్ టింగా గ్రిల్ నాచోస్. సో 2 పీసెస్ వస్తాయి. సో ఇది ఇంకా టేస్ట్ చూద్దాం. సారీ, నాచోస్ కాదు, టాకోస్. మైండ్ మధ్య ఎట్లా. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. 1 పీస్ ఫర్ యూ, 1 పీస్ ఫర్ మీ. మెక్సికన్ క్యూజిన్లో మోస్ట్లీ టమాటోస్తోనే ఉంటుంది ఎక్కువ. నీకు ఆ ఫ్లేవర్ బాగా ఉంటుంది. బాగుంది, మంచిగా. నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 4.5 దీనికి. సేమ్. సో బిల్ వచ్చింది. ఒక ఐటమ్ వచ్చేసరికి 445 రూపీస్ అయింది. సో మనం ఒకటే చెప్పుకున్నాం. 2 పీసెస్ కొంచెం కాస్ట్లీ, బట్
టేస్ట్ ఇది ఈజ్ ఓకే, అంటే ప్రైస్ అంత పెట్టలేములే మరి. 220 రూపీస్ వన్ టాకోకి, బట్ ఇట్స్ ఫైన్. 445 రూపీస్ అయింది ఇక్కడ. సో మనం టూ క్యూజిన్స్ తినేసామన్నమాట. ఒకటి వచ్చేసరికి వియత్నమీస్, ఇంకోటి వచ్చేసరికి మెక్సికన్. ఇప్పుడు మన థర్డ్ క్యూజిన్ అయినా జాపనీస్ దగ్గరికి వెళ్తున్నాను, నా ఫేవరెట్ క్యూజిన్. సో అక్కడ వెళ్ళేసి మనం రామెన్ తిందాము. వాళ్ళు క్లోజ్ ఉన్నారు, ఇక్కడ ఇంకా ఏం రిజర్వేషన్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు వెళ్ళేసి టేబుల్ ఉంటే అక్కడ తిందాము, లేదంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. సో గైస్ మనం థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. ఇది జాపనీస్ క్యూజిన్ అనమాట. సో ఇక్కడ అంటే పాన్ ఏషియన్ క్యూజిన్. సో ఈ ప్లేస్కి మనం ఇంతకు ముందు కూడా వచ్చాము. ఆ రోజు ఆక్టోపస్ తిన్నట్టు షార్ట్ కూడా పెట్టాను. సో ఈరోజు మనం అథెంటిక్ జాపనీస్ ట్రై చేద్దాం, రామెన్. సో వాళ్ళని అడుగుదాం, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం ఎవరన్నా జాపనీస్ క్యూజిన్ ట్రై చేయాలనుకుంటే వాట్ దే వాంట్ టు చూస్ అని చెప్పేసి. సో ఇది యూకే అనమాట, ఇందిరానగర్లో ఉంటుంది. ఇప్పుడు ట్రై చేసిన ప్లేసెస్ అన్ని ఇందిరానగర్లోనే ఉన్నాయి. సో ఫన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా వెళ్ళినవి ఏవి నేను బుక్ చేసుకోలేదు, ప్లానింగే లేదు. ఈ వీడియో చేయాలనిపించింది లిటరల్లీ 6 o'clock 8 o'clock స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటికి దగ్గర నుంచి ఇందిరానగర్ రావడానికి ఒక 40 minutes పట్టింది. అండ్ 8:49 అయింది మేము ఫస్ట్ రెస్టారెంట్ ఫోర్బిడన్ ఫ్రూట్కి వెళ్ళి. సో అక్కడి నుంచి నెక్స్ట్ రెస్టారెంట్ మెక్సికన్ క్యూజిన్కి, ఇక్కడ జాపనీస్ క్యూజిన్కి అసలు ఒక్క టేబుల్ కూడా బుక్ చేసుకోలేదు. బట్ లక్కీ అసలు టేబుల్స్ దొరికినాయి. ఈరోజు ఇంకా ఫ్రైడే నైట్, వీకెండ్ అయినా కూడా టేబుల్స్ దొరికినాయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఇక్కడ రామెన్ టేస్ట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో మీకోసం ఫస్ట్ టైమర్స్ ఏ ట్రై చేయాలో ఇప్పుడు అడుగుదాము. సో ఇఫ్ సమ్వన్ ట్రయింగ్ జాపనీస్ ఫుడ్ ఫర్ ద ఫస్ట్ టైం, దే వాంట్ టు ట్రై రామెన్. సో వాట్ యూ విల్ సజెస్ట్? యా, స్పైసీ వన్, స్పైసీ మిసో రామెన్ చికెన్. యా, excuse me, chopsticks please. Chopsticks please. If you are eating Japanese cuisine, do you like Japanese? ఏం చెప్పావురా? బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. సో గైస్ చాప్స్టిక్స్ తో నేను తింటున్నాము. సో ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. తింటున్నాము. చూద్దాం. ఫస్ట్ బైట్. స్పైసీ అన్నారు కానీ మరీ అంత స్పైసీ ఏం లేదు. అంటే మనకి స్పైస్ టాలరెన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇది స్పైసీ ఏమో, బట్ టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి. సో దీనికి కూడా ఐ విల్ గివ్ 4 out of 5. ఎందుకంటే టేస్ట్ బాగుంది, క్వాంటిటీ బాగా ఇచ్చారు, అండ్ స్పైస్ అంత లేదు. నీకు ఎలా అనిపించింది? అవుట్ ఆఫ్ 5 4.5. గ్రేట్. ఈరోజు హ్యాండ్ మీద హ్యాండ్ ఇస్తుంది. SD కార్డ్ ఫుల్ అయిపోయింది. ఇందాక మైక్ బ్యాటరీ అయిపోయింది. మైక్ ఆన్లోనే ఉంది, ఇది కూడా ఆఫ్లో ఉంది అనుకున్నాను. और कौन सा क्यूजीन्स होता है इधर? एक तो जापानीज है, उसके अलावा कौन सा क्यूजीन्स है? कोरियन. हाँ हाँ हाँ. Why Korea? ताई भी है ना? ताई. कोरियन is same like Japanese. రామెన్ ఉంటుంది. We'll try Thai. రైస్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్ జస్ట్ लिटिल बिट स्पाइसी आएगा. अच्छा रहेगा. हाँ ठीक है, वो एक लेके आओ ना. సో మన థాయ్ క్యూజిన్ డిష్ కూడా వచ్చేసింది. దీని పేరు ఏదో ఉంది, ఏంటది? టామ్ యాంగ్. బస్ భయ్యాస్ ఓకే. మీలో ఎంతమంది లెమన్ని? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇలా తినేస్తారు. నాకంటే ముందే తినేసాం. ఎలా అనిపించింది చెప్పు? బాగాలేదా? బండి మీద ఫ్రైడ్ రైస్ లా ఉందా? చూద్దాం. లేదు, నీకు స్వీట్ తగులుతుంది, స్పైసీ తగులుతుంది. ప్రాన్స్ కూడా కరెక్ట్ కుక్ అయినాయి. దానికైతే ఏదో బండి మీద ఫ్రైడ్ రైస్ లా ఉందన్న. నాకు మాత్రం నచ్చింది. లైక్ బండి మీద ఫ్రైడ్ రైస్లో ఆయిల్ తప్పే ఉండదు, గరం మసాలాని తగిలిద్ది. అంటే ఫ్రైడ్ రైస్ లాగా లేదు, ఇట్స్ మోర్ లైక్ పులావ్కి ఫ్రైడ్ రైస్కి మధ్యలో ఉంది, కానీ బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. థిక్ రైస్ కొంచెం నాట్ బ్యాడ్.
థాయ్ క్యూజిన్లో పడతాయి బాగుంటుంది, పడతాయి నూడిల్స్ ట్రై చేయండి. నేను అది ట్రై చేశాను కాబట్టి ఆల్రెడీ ఇది ట్రై చేస్తున్నా. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ అంటే మరీ సూపర్ ఏం కాదు కాబట్టి 2.5 out of 5. నువ్వు 3. బండి మీద ఫ్రైడ్ రైస్ అన్నావు 3 అంటున్నావు మళ్ళా. ఫార్మల్ ఓకే, నాది 2.5. ఓకే, నన్ను ఎగ్జైట్ చేయలేదు కానీ టేస్ట్ ఓకే ఉంది. సో నెక్స్ట్ క్యూజిన్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి, లేదంటే ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. సో అది కొంచెం స్వీట్ ఉంటుంది ఆ క్యూజిన్. మీరు గెస్ చేస్తారు అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. మొత్తం వచ్చేసరికి 1415 రూపీస్ అయింది. రామెన్ వచ్చేసరికి 450. థాయ్ तोम यम, उसका नाम तोम यम फ्राइड राइस. हाँ ओके. आपका नाम भैया? आपका नाम? प्रभास. ఓ రెబల్ స్టార్. సో గైస్ మన ఫైనల్ క్యూజిన్, ఇంకా లేట్ ఎందుకు, ఇటాలియన్ క్యూజిన్ డెజర్ట్ ట్రై చేద్దామని వచ్చాను. ఏ మీల్ అయినా డెజర్ట్తోనే ఎండ్ అవ్వాలి కదా. కింద తర్వాత ఒక స్వీట్ వేస్తే ఒక కంప్లీట్నెస్ వస్తుంది కదా డాడీ మీల్ కి. నేను ట్రై చేయను, కంగారు పడకండి, మా ఫ్రెండే ట్రై చేస్తుంది. సో తనకి పిచ్చి అనమాట డెజర్ట్స్ అంటే. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ వచ్చేసరికి కార్న్ షూ, మన హైదరాబాద్ లో కూడా ఉంది. నేను హైదరాబాద్ లో ఒకసారి తిరామిసు తిన్నాను. నేను ఎప్పుడైనా చీట్ మీల్ చేయాలనుకుంటే డెజర్ట్ తో తిరామిసు ఈజ్ మై గో టు ఆప్షన్. లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తింటూ చెప్తాను ఎలా ఉందో. షాప్ క్లోజింగ్ టైంకి వచ్చాము, బట్ లక్కీ అస్ మనకు కావాల్సిన ఐటమ్ అయితే ఉంది తిరామిసు. ఇది తీసుకొని బిల్ చేయించుకొని బయట కూర్చొని తిన్నాము. 342 ట్యాప్. దిస్ ఈస్ తిరామిసు. సో మోస్ట్లీ కాఫీ ఫ్లేవర్డ్ డెజర్ట్. మనకి కాఫీ ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. అందుకే మన డెజర్ట్లో కూడా కాఫీయే కావాలి. ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇది మొత్తం తిన్నాను ఎందుకంటే డైట్లో ఉన్నాను, ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి. ఇప్పటికే మోస్ట్లీ మనం తిన్నవి కూడా హెల్దీ సైడ్లోనే తిన్నాము. మరీ అంత ఫ్రైడ్ కానీ మరీ అంత ఎక్కువ క్యాలరీస్ ఉండేవి తీసుకోలేదు. దట్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ ఎక్కువ తినకూడదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇట్ ఫర్ లైక్ వన్స్ ఇన్ ఎ మంత్ ఇట్ ఈస్ ఫైన్. అది కూడా ఫుల్ డెజర్ట్ కాదు, హాఫ్ తీసుకుంటే బెటర్. సో ఇక్కడ నేను కొంచెం టేస్ట్ చేస్తాను, మిగతా అంతా స్వాహా. హ్యాపీగా సో టేస్ట్ చేసేసి చెప్తా ఎలా ఉంది. ఇది కాఫీ, ఇలా ప్రెస్ చేస్తే కాఫీ దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని వైపులా ఇన్ఫ్యూజ్ చేద్దాం. అప్రూవ్. ఓకే. లిటరలీ నా కాఫీ ఫ్లేవర్ ఎంత రిచ్ ఉందండి. ఇప్పుడే పోసాం కదా, క్రేజీ ఉంది కాఫీ ఫ్లేవర్. 5 out of 5. ఈజీ 5 out of 5. అవుట్ ఆఫ్ 5 10 out of 5 10 అంట. సో కాఫీ మీద ఒక స్పెషల్ వీడియో వస్తుంది. మీలో ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది. తింటే మనం ఇవ్వాలా వాళ్ళకి. కాఫీ, గోల్డ్ ఇవన్నీ కలిపి ఉంటాయి. గెస్ చేయండి చూద్దాం. దాన్ని తినేసే ఇంకా. సో దట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ లాంగ్ ఫార్మాట్ కంటెంట్ చేయడం ఇది కొత్తగా ఉంది, ఇంకా చాలా నేర్చుకోవాలి. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, లేదా కరెక్షన్స్ కానీ నేను పక్కా అవి నా వీడియోస్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడే 12 అయిపోతుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.